హలో నమస్తే, వెల్కమ్ టు టీవీ టెక్ జగిత్యాల్. నా పేరు దీపక్. మన సర్వీస్ వచ్చేసి టీవీ సర్వీసెస్ అండ్ టీవీ రిపేర్. మన ఛానల్ ఏమైనా కొత్త విజిట్ చేసినట్టయితే ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీరు చూడగలుగుతారు. ఇది వచ్చేసి 49 ఇంచెస్ 4K టీవీ సామ్సంగ్. ఇది ఆఫ్ డిస్ప్లే వస్తుంది. అది పిక్చర్ ఆదికి డిమ్ ఉంది, మధ్యలో ఒక పట్టి మంది ఒక కొంచెం జాన మందం పిక్చర్ వస్తుంది. ఇది మొత్తం డిమ్ ఉంది. ఇది బ్యాక్లైట్ ప్రాబ్లం. ఆచార్య ఇది బ్యాక్లైట్ ప్రాబ్లం. ఇది ఎడ్జ్ లీడ్ ఉంటాయి. ఇలా ఇది చాలా సెన్సిటివ్ టీవీస్. ఇవి ఎంత ఎడ్జ్ సన్నగా ఉంటాయి టీవీలు, అంత సెన్సిటివ్ టీవీలు. కానీ ఇవి చాలా కేర్ తీసుకోవాలి. చాలా కేర్ ఇప్పుకోవాలి, కేర్ చూసుకోవాలి. ఇది చూద్దాం. ఇది బ్యాక్లైట్ ప్రాబ్లం. ఇది ఎట్లా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇప్పుడు బ్యాక్ కవర్ ఫ్రంట్ నుంచి వెళ్ళి ఫ్రంట్ ఫ్రేమ్ తీసుకుందాం. అది ఓపెన్ చేసేటప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. దాన్ని సెన్సిటివ్ పార్ట్ కదా కూడా. డిస్ప్లే తీసుకుందాం. డిస్ప్లే అనేది ఇంకా మేజర్ సెన్సిటివ్ పార్ట్. ఇది ఇంకా సెన్సిటివ్ తీసుకోవాలి. ఏమాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేసినా అది మధ్యలోకి ఇరిగిపోతుంది, అంటే బ్రేక్ అయిపోతుంది ప్యానల్ కింద రిఫ్లెక్టర్ తీసుకుందాం. రిఫ్లెక్టర్ సపోర్టెడ్, అంటే రిఫ్లెక్టర్ సపోర్టెడ్ డిస్ప్లే సపోర్టెడ్ ఫ్రేమ్ తీసేసుకుందాం. దాని కింద రిఫ్లెక్టర్ గ్లాస్ తీసుకుందాం. ఆల్రెడీ మీరు చూసినట్టయితే ఇట్లా ఆల్రెడీ బర్న్ అయిపోయింది. ఆల్రెడీ అది స్ట్రిప్స్ బర్న్ అయిపోయి, లైట్లు బర్న్ అయిపోయి, రిఫ్లెక్టర్ కూడా బర్న్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రిప్పులు తీసేసుకుందాం. ఇప్పుడు అందులో ఒకటే స్ట్రిప్ పోయింది కదా, ఒకటి స్ట్రిప్ బదులు ఇంకో స్ట్రిప్ కూడా చేంజ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే అది కూడా నడిచి వీక్ అయిపోతుంది, అది కూడా మళ్ళీ ఎప్పుడు బర్న్ అయిపోతుంది. కాబట్టి మనం రెండు చేంజ్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఒకటి బర్న్ అయిపోయింది, ఒకటి మంచిగా ఉంది కదా, రెండు చేసుకుందాం. మనం రెండు చేసుకొని రెండు చేంజ్ చేసుకుందాం. ఆల్రెడీ న్యూ ఇన్స్టాల్ చేసుకుందాం. ఆల్రెడీ మనం రెండు ఫిట్ చేసుకున్నాక ఒకసారి దాన్ని ఆన్ చేసుకొని చూసుకుందాం, టెస్ట్ చేసుకుందాం ఒకసారి గ్లో అవుతున్నాయి లేవు అనేసి. గ్లో అయినాయి, సక్సెస్ఫుల్లీ గ్లో అయినాయి. ఓకే, గ్లో అయినాయి కదా. ఇప్పుడు మళ్ళీ అవుట్పుట్తో రిఫ్లెక్టర్ గ్లాసు అండ్ రిఫ్లెక్టర్స్ అన్ని ఫిట్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ డిస్ప్లే ఫిట్ చేసుకుందాం. ఇది చాలా సెన్సిటివ్. ఫిట్ చేసుకున్నప్పుడు, ఓపెన్ చేసుకున్నప్పుడు కూడా చాలా కేర్ తీసుకోవాలి. ఆయన తర్వాత ఇప్పుడు డిస్ప్లే తర్వాత ఫ్రేమ్ ఫిట్ చేసుకుందాం, డిస్ప్లే ఫ్రేమ్. ఓకే, బ్యాక్ కవర్ ఫిట్ చేసుకుందాం. ఇదండి టోటల్ ప్రొసీజర్. అవుట్పుట్ చూద్దాం. టీవీ సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. టీవీ ఆన్ చేసి చూద్దాం. చాలా అయిపోయింది. ఓకే, సెట్ అయిపోయింది. ఒక చిన్న నోట్, ఎట్లా అంటే ఇలాంటి టీవీ ఫ్రేమ్ కదా, టీవీ పెట్టేటప్పుడు ఏంటంటే టీవీ ఫ్రేమ్ ఇప్పినప్పుడు కానీ, ఫిట్ చేసేటప్పుడు కానీ, మెయిన్గా డిస్ప్లే తీసేటప్పుడు, ఫ్రేమ్ తీసేటప్పుడు, డిస్ప్లే ఫిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్త. ఏమాత్రం కొంచెం నెగ్లెక్ట్ ఉన్నా కానీ డిస్ప్లే పోయే అవకాశాలు ఉంటాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా చూడండి. అది కొత్తగా మీకు అవగాహన లేకపోతే ఎలాంటిది ప్రయోగం చేయకండి. టెక్నీషియన్స్ మాత్రమే చెప్తున్నాను. ఎట్లా అంటే మీకు టీవీ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఏమైనా నాకు కాల్ చేయండి, లేదా కామెంట్ చేయండి. ఏదైనా సరే నేను మీకు రెస్పాండ్ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.